కృష్ణావతారమంతా కూడా అనేక లీలలు, మాయలు, వినోదాలు, దుష్ట సంహారం. ఆ దుష్ట సంహారం ఎలా చేశాడంటే, దానికి మొట్టమొదట ఆయన ఒక పథకం నిర్మించుకున్నాడు. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆయన బాలుడు ఉండగానే తయారు చేసుకొచ్చాడు. ముందుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలి, మొట్టమొదటి ఎవరిని తాను చంపాలి. తాను చంపింది ఎవరిని? మనిషిలో ఉన్న దుర్మార్గులను, రాక్షస స్వభావాలను, రాక్షస గుణాలను చంపాడు ఆయన. అంతేకాని వాళ్ళు రాక్షసులు చంపారు అని ఆయన చెప్పడం అది భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క రక్షణ కర్తవ్యమే అది. కానీ ఇక్కడ మనలో ఉండే శత్రువులు కూడా మనం చంపుకోవాలి. మనలో ఉన్న శత్రువులను కూడా మనం ఎలా చంపుతామంటే, పరమాత్ముడు ఏ విధమైనటువంటి ఆచరణ చేశాడో అటువంటిది మనం కూడా చెయ్యాలి. ప్రేమించే వాళ్ళని ఆహ్వానించాడు, దూషించే వాళ్ళని ఏం చేయలేదు, ద్వేషించే వాళ్ళని వదిలేశాడు. చూసేంతకాలం చూశాడు. ఆ తర్వాత ఆయన చేతిలో ఉండేది ఎక్కడ ఆగదు, సుదర్శన చక్రం. వెళ్ళి శిశుపాలుడి తల నరికేసింది. అలా ఎంతోమంది సృష్టి చేశాడు. కనుక పరమాత్మ ఒక ఆదర్శ పురుషుడు. జ్ఞానానికి, సంపూర్ణ జ్ఞానానికి, సంపూర్ణ ప్రశాంతతకు, సంపూర్ణ ఆనందానికి. నమో కృష్ణ, నమో కృష్ణ. సువి సువి సువ్వాలమ్మ నమ్ముతు దేవకి నందను గనియే. సువి సువి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే. నవ్వుచు దేవకి నందను గనియే. శశివడచి అలసంబులు గడచి దిశల దేవతల దిగుళ్ళు మరచి. శశివడచి అలసంబులు గడచి దిశల దేవతల దిగుళ్ళు మెడచి. సువి సువి సువ్వాలమ్మ సువ్వుచు దేవకి నందను గనియి. నవ్వుచు దేవకి నందను గనియి. కావిరి విరిసే కంసుడు గినిసి వావిరి పువ్వుల వానలు కురిసి. కావిరి విరిసే కంసుడు గినిసి వావిరి పువ్వుల వానలు కురిసి. సువి సువి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే. నవ్వుచు దేవకి నందను గనియే. కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలకలు తీరే. కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలకలు తీరే. నాంచారమ్మకు అలకలు తీరే. సువి సువి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే. నవ్వుచు దేవకి నందను గనియే. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగత్. అదేవిధంగా ఈ శరీరం కూడా భగవంతుడు ఇచ్చిన శరీరం. మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఇంట్లో ఉంటున్నాం. ఈ గ్రహం మంది కాదు, అంటే ఈ శరీరం మంది కాదు. నాది నాది అన్నప్పుడు నేను అనేది ఒకటి ఉన్నాం కదా. నేను అన్నప్పుడు లోపల మాట్లాడించేవాడు, పలికించేవాడు, పాడించేవాడు, ఆడించేవాడు, నీ చేత అనేక కార్యక్రమాలు చేయించేవాడు ఎవడు? పరమాత్ముడు. ఆయన ఇల్లు ఇది. ఆయన ఇంటి దగ్గర లోపల పెంచుకొని ఆయన ఇంట్లో మనం కాపురం ఉండి, ఆయన ఇంట్లో మన కాపురం ఉండి, నేను 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఒక వ్యక్తి ఏం చేశాడంటే కొంతకాలం ఎక్కువ బతకాలని భగవంతుడు తపస్సు చేశాడు. ఆ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ భగవంతుడు ఎలాంటి భగవంతుడు అంటే షరతులు బట్టి తీరుస్తాడు. నేను అనుకున్నంతకాలం బతకాలి అని అన్నాడు. నువ్వు అనుకున్నంతకాలం బతకాలి, అలాగే తదాస్తు అన్నాడు. పోయినాడు, ఒక జ్యోతిషుడి దగ్గర పోయినాడు.
ఆ జ్యోతిష్కుడు చూస్తూనే వీడికి అనేక కష్టాలు ఉన్నాయి. సహజంగా జ్యోతిష్ దగ్గరికి ఎవరు పోతారు? జ్యోతిష్కుల దగ్గరికి. మహా జ్యోతిష్కుడు, పండిత జ్యోతిష్కుడు అనేక దాంట్లో కూడా స్థాయిలు ఉంటాయి. జ్యోతిష్యం చెప్పే వాళ్ళలో కూడా స్థాయిలు ఉంటాయి. ఒకడు గట్టి మీద కూర్చొని చిలక చూస్తూ చెప్పుకుంటాడు, చిలకని పట్టుకొని. సరే, ఈ జ్యోతిష్యంలో కొంతమంది తేడాలు కనబడతాయి. అయితే ఎవరు గొప్పవాళ్ళు అంటే పేరు వస్తుంది, ఆ పేరు ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు. ఈ విధంగా ఈ జ్యోతిష్కుడు ఆయన దగ్గర పోయి నా జాతకం ఎలా ఉంది అన్నాడు. నా ఆయుష్ ఎంత అన్నాడు. నీ ఆయుష్ 40 ఏళ్ళు అన్నాడు. వీడికి 25 ఏళ్ళు. అప్పుడు ఒరే ఇంకా 15 ఏళ్ళ బతుకమ్మా. లేదు, ఇప్పుడు ఆ దేవుడు చెప్పిన వరాన్ని మనం కోరుకోవాలి అనుకొని దేవుడు చెప్పినట్టు కోరుకున్నాడు. కోరుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించుకున్నాడు. అయ్యో, తక్కువ కోరేసానే, ఈ తక్కువ కోరితే ఎట్లా, ఇంకొంచెం ఎక్కువ కోరాలి, ఇంకొంచెం ఎక్కువ కోరాలనుకొని నేను 50 ఏళ్ళు జీవించాలన్నాడు. ఇట్లంతా కాదు, ఇదంతా నాకు తక్కువగా అనిపిస్తూ ఉంది, 100 ఏళ్ళు బతకాలనుకున్నాడు. సరే, 100 ఏళ్ళు బతికేసాడు. తర్వాత 200 ఏళ్ళు బతకాలి అన్నాడు. 100 ఏళ్ళకి ఏమైపోయాడు ఈ వ్యక్తి అంటే, శరీరం వంగిపోయి, చెవులు వినబడకుండా, కళ్ళు కనబడకుండా, చేతిలో కర్ర ఊగుతా చేతులు కాళ్ళు ఊగిపోతా అంత భయంకరమైన ముసలి స్థితికి వచ్చాడు. వీడు ఎంతకాలం కోరుకున్నాడు? 200 సంవత్సరాలు కోరుకున్నాడు. ఇంకా 100 సంవత్సరాలు ఈ నరకం అనుభవించాలి. ఈ 100 సంవత్సరాలు ఈ నరకం అనుభవించాలి. కనుక భగవంతుడు ఎంత ఆయుషిస్తే అంతకాలం ఉండి మనం మంచిది చేసిపోతే మంచిది భూమి మీద. అంతేకాని నేను చాలా కాలం బతకాలని ఏమేమి తిన్నా, ఏమేమి వాడినా, ఎటువంటి ఆహారం వాడినా కాలం తీరగానే పోవలసిందే. కాలం తీరాడు, కాలం తీరిపోయింది అతనితో. ఇలా ఈ యొక్క మానవుల యొక్క కోరికలు ఇలా ఉంటాయి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. ఏ విధంగా మనం ధరించినటువంటి వస్తువులు జీర్ణమైపోయి జీర్ణస్థితికి వెళ్ళిపోయిందంటే మాసిపోయి చినిగిపోయి ఎలాగ వచ్చిందనుకో, ఇంకా అంత కూలివాడు కూడా ఏం చేస్తాడు? ఓ పండక్కి కొత్త చుక్క కొట్టుకుంటాడు, కొత్త పంచి కొనుక్కుంటాడు. కనుక దాన్ని తీసి పారేసేస్తాం. ఎందుకు పారేయాలి దాన్ని? ఎందుకు? అది మాసిపోయింది, చిరిగిపోయింది అందరూ చూస్తే మనకు అవమానం. సరే, అది పోతే పోయింది. మళ్ళీ నూతన వస్తువులు ధరించాం, నూతన వస్త్రాలు ధరించాం. ఈ నూతన వస్త్రాలను కూడా ఎంతకాలం ఉంచుకుంటాం? అది ఎంతవరకు ఉంటే అంతకాలం ఉంటుంది, మళ్ళీ దాన్ని పడేయం. ఇలా పడేస్తూనే పోతూ ఉంటాం. కనుక అర్జున, దీనిలో ఏ విధంగా నేను చెప్తున్నానో నా మాటలు విను, జ్ఞానం తెలుసుకో. మనం మాసిన బట్టలు విడిచిపెట్టి ఏ విధంగా నూతన దుస్తులు ధరిస్తామో, ఈ భగవంతుడిచ్చిన ఈ ఇల్లు కూడా ఇది భగవంతుడిది. కనుక దీనికి కూడా ఒక ఆయుష్ పరిమాణం ఉంది. ఈ ఆయుష్ పరిమాణాన్ని అనుసరించి మనము కొంతకాలం జీవించిన తర్వాత మన ముందర అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. చూసామా? ఒకసారి నారదుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఆయన ధర్మానందన, నేను సర్వధర్మాలు తెలిసిన వాడివి, ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన ఏమి అన్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి, మహాత్మా మహర్షి, మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారని నేను అనుకోను. సర్వం తెలిసిన వారివి, త్రికాలజ్ఞుడివి. అయినా మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను. మన కళ్ళ ముందు అనేక మంది చనిపోతూ వెళ్ళిపోతుంటే కూడా మనం శవాలను మోసుకుపోయి బయట వేస్తున్నా కూడా నేను మాత్రం చనిపోను అని అనేక మంది అనుకుంటారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. కళ్ళ ముందు జరిగేది దాన్ని తెలుసుకోలేక ఇలా ఉన్నాను నేను అనుకోవడం పొరపాటు కదా అని ధర్మరాజు చెప్పడంతో నారదుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా గీతా సారాంశబద్ధ మహాజ్ఞానవంతమైంది. మానవులు శరీరాన్ని పట్టుకొని వేలాడకూడదు. అంటే ఒక మాటలు చెప్పాలంటే దీన్ని ఆత్మవిశ్వాసం ఉండాలి, శరీర విశ్వాసం ఉండకూడదు. అంటే ఆత్మాభిమానం ఉండాలి, శరీరాభిమానం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉండాలి, శరీరాభిమానం ఉండకూడదు. సహజంగా అనేక మంది ఆత్మాభిమానం అంటే ఏమనుకుంటారు? వెంటనే ఎవరైనా ఏమనంటే నా ఆత్మాభిమానం దెబ్బతింది,
నా ఆత్మాభిమానం దెబ్బతినింది. అంటే ఏం దెబ్బతినిందో, ఒక మాట అంటే ఎందుకు దెబ్బతింటుంది? ఏదో పని చెప్పారు, తెలియకుండా చెప్పింటారు. నా స్థాయి ఏమి, నా ఇదేమి, నా అదేమి, నాకు ఈ పని చెప్తావా అంటూ చూస్తారు. ఇలా రకరకాలుగా అనుకుంటూ చూస్తారు. అర్జున, ఏ విధంగా మాసిన దుస్తులు విడిచిపెట్టి నూతన వస్త్రాలు ధరిస్తామో ఈ శరీరం కూడా అంతే. భగవంతుడు ఇచ్చిన ఈ దేహం ఆయన తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు. ఈ శరీరము ఇల్లు ఆయనదే, అందులో ఉండేది కూడా ఆయనే. ఇల్లు ఆయనదే, అందులో ఉండేది కూడా ఆయనే. కనుకనే మనం మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, ఆహారం తింటున్నాం, శరీరాన్ని పెంచి పోషించుకుంటున్నాం. మన అజ్ఞానం ఏమనుకుంటాము? ఇదంతా నేనే తింటున్నాను బాగా, నేనే సంపాదిస్తాను బాగా, నేను చేసిందే న్యాయం, ఇలా అజ్ఞానంతో అనేక మంది అనుకుంటూ ఉంటారు. శరీరం నూతన వస్త్రాలు ధరించి చిరిగిపోయిన వస్త్రాలు ఏ విధంగా విడిచిపెడుతుందో ఆ విధంగా శరీరంలో కూడా దేవుడు నీవు ముసలివాడైన తర్వాత ఈ శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవలసింది. ఖాళీ చేయన ఇల్లు అంటాడు అని వచ్చి. అంటే నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాని నవాని దేహి. కాబట్టి ఇందులో ఉన్న ఆత్మ, జీవాత్మ అది ఈ శరీరంలో ఉండదు. ఉండమన్నా కూడా ఉండదు. వయసు అయిపోయిన తర్వాత ముసలివాడయ్యాక ఊగుతా ఉంటే ఈ మడతలు పడిన శరీరం, నానా రకాల రోగాలు, ఇవన్నీ పెట్టుకొని నేను నీ దాంట్లో ఎందుకు ఉండాలి, కొత్త ఇల్లు ఎత్తుక్కుంటా, కొత్త శరీరాన్ని ఎత్తుక్కుంటా అనేసి వెళ్ళిపోయినప్పుడు మరణించాము అంటాం. పార్థివ దేహం, శవం అనేక పేర్లు ఉంటాయి మళ్ళీ. కనుక ఏ విధంగా మనం ఈ దుస్తులు మార్చుకుంటున్నామో జీవుడు, ఆత్మ కూడా ఈ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అదే కర్మ, పునర్జన్మ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం.